మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. ఇప్పుడు మనం ఈ చాప్టర్ అనేది ఎక్స్పెరిమెంట్స్తో స్టార్ట్ అవుతుంది. అంటే ఏదైనా ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తారు, దానికి ఎందుకు అలా జరిగిందని చెప్పేసి థియరీ వస్తుంది. ఎప్పుడైనా ఎక్స్పెరిమెంట్ వచ్చినాకనే థియరీ వస్తుంది కదా, అంటే ఎలా జరిగింది అని క్యాలిక్యులేషన్స్ అవన్నీ. అంటే ఫస్ట్ ఏం జరుగుతుందంటే, ఒక కరెంట్ క్యారింగ్ వైర్ అంటే ఐ అనే వైర్ పక్కన సైంటిస్ట్లో అంటే వాళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ ఒక కంపాస్ తీసుకెళ్ళి పెట్టారు, మ్యాగ్నెటిక్ కంపాస్ తీసుకెళ్ళి పెడితే అది డిఫ్లెక్ట్ అయింది. మ్యాగ్నెటిక్ కంపాస్ ఎప్పుడు డిఫ్లెక్ట్ అవుతుంది? ఏదైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటేనే డిఫ్లెక్ట్ అవుతుంది. లేకపోతే కాదు. అంటే దీని మీనింగ్ ఏంది? ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే మనకి ఏం కనిపిస్తలేదు, ఒక వైర్ ఉంది, వైర్లో కరెంట్ ఉంది, కానీ ఇది డిఫ్లెక్ట్ అయిందంటే దీని మీనింగ్ దీనివల్ల ఇక్కడ ఏదో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ప్రొడ్యూస్ అయింది కాబట్టి డిఫ్లెక్ట్ అయిందని మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్రొడ్యూస్ అయింది, కన్క్లూజన్. ఇది అబ్జర్వేషన్. అంటే వాళ్ళు ఇట్లా పెడితే ఇది తిరిగింది. ఎందుకు తిరిగిందంటే ఖచ్చితంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటేనే తిరుగుతుంది కాబట్టి ఈ కరెంట్ క్యారింగ్ వైర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేసిందని దాని మీనింగ్. కన్క్లూజన్ కరెంట్ క్యారింగ్ వైర్ produces magnetic field around it. ఇంకో ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, కరెంట్ క్యారింగ్ వైర్ ఇట్లా ఉన్నప్పుడు ఒక ఛార్జ్ పెడతారు. ఛార్జ్ పెడితే ఆ ఛార్జ్ ఫస్ట్ రెస్ట్లో ఉంటుంది. రెస్ట్లో ఉందనుకో, అంటే తీసుకెళ్ళి ఇక్కడ ఒక వైర్ ఐ కరెంట్ అనే వైర్ నుంచి కరెంట్ పోతుంది. అది తీసుకెళ్ళి నేను ఒక ఛార్జ్ పెడితే ఏముంటుంది? అట్లనే ఉంటుంది. అంటే పెన్ను, ఇక్కడ ఒక వైర్ ఉంది, నేను ఇక్కడ పెన్ను పెట్టినా అంటే ఇక్కడ ఉంది, అట్లనే ఉంది. అంటే ఇక్కడ ఏం యాక్షన్ జరగలేదు అన్నట్టుగా సేమ్ నేను పెన్ను పెట్టినట్టు వాళ్ళు ఛార్జ్ పెట్టారు. ఇక్కడ ఒక వైర్ ఉంది, ఛార్జ్ పెట్టారు. 1 అవర్ తర్వాత చూడు, 2 అవర్స్ తర్వాత చూడు, ఎట్లున్నది అట్లనే ఉంది. అంటే ఏం చేంజ్ లేదు, నో చేంజ్. అంటే దాని స్టేట్ ఏం చేంజ్ కాలేదు, ఛార్జ్ మూమెంట్ కానీ ఏం జరగలేదు. అదే అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, ఎక్కడైనా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది అంటే మనం ఏం చేస్తున్నాం, కరెంట్ క్యారింగ్ వైర్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. బి అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ ఉంది, అంటే ఎంతో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుతుంది, కానీ డిఫ్లెక్షన్ ఏం లేదు. అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకోండి, ఈ అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇట్లా ఉందనుకో, ఇక్కడ క్యూ అనే ఛార్జ్ పెడితే దీనిపైన ఖచ్చితంగా ఏదో ఒక యాక్షన్ ఉంటుంది. అంటే క్యూఈ ఫోర్స్, ఇది ఒకవేళ పాజిటివ్ ఛార్జ్ అయితే ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, నెగిటివ్ ఛార్జ్ అయితే ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. అంటే దీనిపైన ఫోర్స్ యాక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఫోర్స్ యాక్ట్ అవడం వల్ల ఇది ఇటు మూవ్ అవుతుంది, ఇది నెగిటివ్ ఛార్జ్ అయితే ఇటు మూవ్ అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం నో చేంజ్, ఎలా ఉన్నది అట్లనే ఉంది, రెస్ట్లో ఉంటే మెయిన్ ఇంపార్టెంట్, రెస్ట్లో ఉంటే నో చేంజ్. అదే ఒకవేళ కరెంట్ క్యారింగ్ వైర్ ఒకన క్యూ ఛార్జ్ వి వెలాసిటీతో మూవ్ అయ్యేది ఉందనుకోండి, వి వెలాసిటీతో మూవ్ అయితే అప్పుడు అబ్జర్వేషన్ ఏంటంటే, ఇలా వెళ్ళాలి కదా, వి వెలాసిటీ ఇటు ఉంటే స్ట్రైట్ వెళ్ళాలి కదా, స్ట్రైట్ వెళ్ళాల్సిన ఛార్జ్ కొంచెం ఇట్లా డిఫ్లెక్ట్ అయింది, ఇటు సైడ్ వచ్చింది, డిఫ్లెక్ట్ అయిందంటే ఖచ్చితంగా దాని మీనింగ్ ఏంటి, దాని కన్క్లూజన్ ఏంటి? ఖచ్చితంగా ఎవరైనా ఇట్లా లాగితేనే కదా ఇటు సైడ్ వచ్చి స్ట్రైట్గా ఇట్లా వెళ్తున్నది, ఒక స్ట్రైట్గా వెళ్ళేది స్ట్రైట్గానే వెళ్తుంది. మనం ఇటు సైడ్ లాగితే తప్ప ఇటు సైడ్ రాదు. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ఏదో ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుందని దాని మీనింగ్. అంటే ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ఇట్. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ నుంచి కరెంట్ క్యారింగ్ వైర్ వల్ల మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, ఇక్కడ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. కానీ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నప్పటికీ ఛార్జ్ రెస్ట్లో ఉంటే నో చేంజ్, అంటే ఎట్లున్న ఛార్జ్ అట్లనే ఉంది. కానీ ఇక్కడ ఛార్జ్ మోషన్లో ఉండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటే మాత్రం ఫోర్స్ యాక్ట్ అయింది. అది అబ్జర్వేషన్. ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ఇట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్లనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఎందుకంటే దీనివల్ల కరెంట్ క్యారింగ్ వైర్ వల్ల ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, ఇది మోషన్లో ఉంటే ఫోర్స్ యాక్ట్ అయిందని అబ్జర్వ్ చేసినాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే ఎలక్ట్రోస్టాటిక్స్ చదువుకున్నారు కదా, అది క్యూ ఛార్జ్ ఉంటే అది క్యూఈ ఫోర్స్ యాక్ట్ అవుతుంది దానిపైన. పాజిటివ్ ఛార్జ్ అయితే ఇటు సైడ్, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్లోనే వెళ్తుంది ఫోర్స్. ఒకవేళ నెగిటివ్ ఛార్జ్ అయితే ఫోర్స్ యాక్ట్ అవుతుంది, కానీ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇటు సైడ్ యాక్ట్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఇటు సైడ్ ఉంది, ఫోర్స్ ఏమో ఇటు సైడ్ అవుతుంది, నెగిటివ్ అయితే. పాజిటివ్ అయితే ఇటు సైడ్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ రెస్ట్లోనే ఉంది ఛార్జ్, కానీ ఇక్కడ రెస్ట్లో ఉంటే నో ఫోర్స్ యాక్ట్ ఆన్ ఇట్. అంటే ఎటు ఫోర్స్ యాక్ట్ అయితే ఇటు అటో జరగాలి కదా, ఇటు జరగాలి, కాబట్టి నో ఫోర్స్ యాక్ట్ ఆన్ ఇట్. కానీ వి వెలాసిటీతో ఉన్నప్పుడు మాత్రం ఫోర్స్ యాక్ట్ అయింది కాబట్టి ఇటు సైడ్ డిఫ్లెక్ట్ అయింది. ఇదే అబ్జర్వేషన్.
ఇప్పుడు మనం ఇక్కడ బి అనేది ఏంది అంటే దీనివల్ల ఎంత ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాక్ట్ అవుతుంది, ఇక్కడ డిఫ్లెక్ట్ అయింది కదా కంపస్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటేనే డిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత, అంటే కరెంట్ క్యారింగ్ వైర్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత తెలుసుకున్నాం అనుకో. తెలుసుకుంటే దానికి ఈ ఫోర్స్ యాక్ట్ అవడానికి రిలేషన్ ఏంటి, ఇంకా ఆ ఫోర్స్ ఎట్ సైడ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఏంటి, ఇది డిఫ్లెక్ట్ అయిందంటే దీనివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అయింది. కనుక ప్రొడ్యూస్ అయిన ఫీల్డ్ దాని డైరెక్షన్ ఏంది, అవుట్ సైడ్ ఉంటుందా అంటే అవుట్ ఆఫ్ ద పేపరా, ఇన్ టు ద పేపరా, లేకపోతే అటా ఇటా అని తెలవాలి కదా. దాని డైరెక్షన్ తెలవాలి. మళ్ళీ దీనిపైన ఫోర్స్ యాక్ట్ అవ్వట్లేదు, దీనిపైన ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఇటు యాక్ట్ అవుతుంది, ఇటు సైడ్ వస్తుంది, ఇటే ఎందుకు యాక్ట్ అవుతుంది, దాని వాల్యూ ఎంత, దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత తెలుసుకోవాలంటే మిగతా చాప్టర్ చదవాలి. సో ఫస్ట్ ఆ మ్యాగ్నిట్యూడ్ ఎట్లా కనుక్కోవాలి, డైరెక్షన్ ఎట్లా కనుక్కోవాలి అని చెప్తా. అంటే ఇది ఒక వైర్లో ఐ కరెంట్ వెళ్తుంది. ఐ కరెంట్ వెళ్తే ఇక్కడ సపోజ్ ఈ పాయింట్ ఏదో ఒక పాయింట్ పీ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత, దాని డైరెక్షన్ ఎటు అని మీరు తెలుసుకోవాలి. అంటే సింపుల్, ముందు అది ఈ పాయింట్కి ఎండ్ పాయింట్స్కి దీనికి ఇట్లా చూడాలి, యాంగిల్ ఎంత ఉందని చూడాలి. అది క్వశ్చన్లు ఇస్తారు వాళ్ళు. ఫస్ట్దేమో క్లాక్ వైజ్ θ1 ఇట్లా మెజర్ చేసి, నేను ఫార్ములా చెప్తున్నా, డెరివేషన్ అవసరం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి డెరివేషన్స్ అడగరు. మెయిన్గా మనకి ఫార్ములా ఐడియా ఉండాలి, ఫార్ములా ఎట్లా అప్లై చేయాలని ఐడియా ఉండాలి. డెరివేషన్ కావాలంటే దానిపైన ఇంకో వీడియో చేస్తా. ఇలా ఉంటే ఈ పి అనే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి అనుకుంటే ఈ బి వాల్యూ ఎంత అంటే మ్యాగ్నిట్యూడ్లో μ0I/4πr ఇంటూ sin θ1 ప్లస్ sin θ2. sin θ1 ప్లస్ sin θ2 అంటే ఇది బి అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంది, ఇవన్నీ తెలుసు అనుకుంటున్నా. తెలియకపోతే కామెంట్ చేయండి. దానిపైన మళ్ళీ ఒక కాన్సెప్ట్ వీడియోలో. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఫోర్స్ యాక్టింగ్ ఆన్ మ్యాగ్నెటిక్ పోల్, అంటే నార్త్ పోల్ పైన ఎంత ఫోర్స్ యాక్టింగ్. ఇదేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఫోర్స్ యాక్టింగ్ అనే టెస్ట్ చార్జ్ ప్లేస్ లేని ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే ఏదైనా ఒక ఛార్జ్ అని పెడితే దానిపైన ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ క్యూ ఛార్జ్ కాబట్టి క్యూఈ అవుతుంది. అదే టెస్ట్ ఛార్జ్ అంటే దాన్ని ఛార్జ్ అంతా కన్సిడర్ చేయరు, అది యూనిట్ ఛార్జ్లా ఈ అనేది ఉంటుంది. దానిపైన సపరేట్ వీడియో ఇట్లా సింపుల్గా చెప్పడానికి కాదు. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ దీనివల్ల ఈ కరెంట్ క్యారింగ్ వైర్ వల్ల పి అనే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అంటే μ0I/4πr ఇంటూ sin θ1 ప్లస్ sin θ2. θ1 అనేది ఏ డైరెక్షన్లో మెజర్ చేస్తుందో చూసుకోవాలి. ఇదేమో క్లాక్ వైజ్, ఇదేమో యాంటీ క్లాక్ వైజ్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఈ ఫార్ములాలో ఈ θ ఇట్లా మెజర్ చేస్తున్నాను అనిపిస్తుంది. ఈ ఫార్ములా అనేది గుర్తుంచుకోవాలి. చాలా క్వశ్చన్స్ చేయొచ్చు దీంతో. నేను చూపిస్తా క్వశ్చన్స్ ఎట్లా వస్తాయో. సరే, మ్యాగ్నిట్యూడ్ అయితే తెలిసిపోయింది. బీ బార్ అనేది వెక్టార్, ఇది మనకు తెలుసు. బీ బార్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వెక్టార్ క్వాంటిటీ, వెక్టార్ కాబట్టి దీనికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు ఉంటాయి. మ్యాగ్నిట్యూడ్ అయితే ఇట్లా తెలిసిపోతాయి, కానీ డైరెక్షన్ ఎటు అంటే బీ బార్ అనేది ఇటు ఉంటుందా, లెఫ్ట్ ఉంటుందా, రైట్ ఉంటుందా, పైనకు ఉంటుందా, కిందకు ఉంటుందా తెలియడానికి రైట్ హ్యాండ్ థంబ్ రూల్ వాడాలి. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఎలా వాడతారంటే ఈ థంబ్ అనేది ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ పెట్టాలి. పైనకుంటే పైనకి, కిందకుంటే కిందకి. నేను పైనకి పెడుతున్నా. పైనకి పెడితే ఈ ఫింగర్ స్క్రోల్ చేయాలి పైనకి పెట్టి. అది థంబ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ పెట్టేసి ఫింగర్స్ స్క్రోల్ చేయాలి. ఇప్పుడు ఫింగర్ స్క్రోల్ చేస్తే ఎటు పోతున్నాయి, లోపలికి పోతున్నాయి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ లోపలికి. ఫింగర్స్ స్క్రోల్ చేసినప్పుడు ఎటు సైడ్ వెళ్తే అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. సపోజ్ కరెంట్ ఇటు సైడ్ వచ్చింది అనుకో, అప్పుడు తమ్మ ఇట్లా పెడతాం. తమ్మ ఇట్లా పెట్టి స్క్రోల్ చేస్తే పైనకు వస్తుంది ఇట్లా, ఇలా పైనకు వస్తుంది అంటే అప్పుడేమో పైనకి. నోటేషన్ ఏంటంటే ఇంటూ ద పేపర్ అంటే లోపలికి, ఇట్లా లోపలికి ఫింగర్స్ లోపలికి ఉంటేనేమో క్రాస్ పెడతాం. ఒకవేళ బయటకు ఉన్నాయనుకో అంటే ఇటు సైడ్ ఇట్లా పైనకు ఉన్నాయనుకో అప్పుడు డాట్ పెడతాం. బి డైరెక్షన్ ఏంది, ఇది ఇలా పెట్టి ఇలా స్క్రోల్ చేస్తే దాని డైరెక్షన్ వస్తుంది. మ్యాగ్నిట్యూడ్ ఏమో ఇది మ్యాగ్నిట్యూడ్. డైరెక్షన్, ఫర్ డైరెక్షన్ put thumb in the
డైరెక్షన్ ఆఫ్ current, then scroll fingers ఆ స్క్రోల్ చేసిన డైరెక్షన్ ఎటైతే ఉంటుందో అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ బీ బార్ డైరెక్షన్ అదే. అంటే థంబ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్, ఫింగర్స్ లోపలికి. అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పి అనే పాయింట్ దగ్గర లోపలికి ఉంది, లోపలికేమో డైరెక్షన్, ఇదేమో మ్యాగ్నిట్యూడ్. రెండు వచ్చేసినాయి వెక్టర్ల మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి డెరివేషన్ అవసరం లేదు కాబట్టి నేను డెరివేషన్ చెప్పలేదు. మీకు కావాలంటే బుక్లో చూడండి, లేదంటే నాకు కామెంట్ చేస్తే నేను వేరే వీడియో పెడతా. ఇప్పుడు క్వశ్చన్స్ అయితే ఈ రూల్లో ఇంకోటి కూడా ఉంటుంది. మనము తంబుని కరెంట్ డైరెక్షన్లో పెట్టి స్క్రోల్ చేస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ వచ్చింది కదా, ఇట్లనే తంబుని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లో మీకు ఫస్ట్ డైరెక్షన్ ఎట్లా అనుకోవాలో కొన్ని ఎగ్జాంపుల్స్తో చూపిస్తా. తర్వాత మ్యాగ్నిట్యూడ్ ఎట్లా అనుకోవాలో, మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు అంటే ప్రాబ్లమ్స్కి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ముందు డైరెక్షన్ ఎట్లా అనుకోవాలో కొంచెం క్వాలిటీ రానికి ఒక 4 కేసులు పెట్టిన. ఫస్ట్ కేసు ఏమో ఈ కరెంట్ డైరెక్షన్ ఇటు ఉంది, వైర్ ఇది కరెంట్ డైరెక్షన్ ఇటు ఉంది. కరెంట్ డైరెక్షన్లో తంబు పెడతాం, పైన కంటాం, స్క్రోల్ చేస్తే పైనకు వచ్చినాయి ఫింగర్స్, పైనకు వచ్చినాయి కాబట్టి అవుట్ సైడ్ అనమాట. అంటే ఏ పాయింట్ అన్నా ఇక్కడ దగ్గరలో ఈ పి అనే పాయింట్ అన్నిటి దగ్గర పి అనే పాయింట్, పి అంటే పి అనే కొంచెం డిస్టెన్స్లో కరెంట్, ఇక్కడేమో కరెంట్ ఇది వైర్ ఇటు ఉంది, పి అనే పాయింట్ ఇక్కడ ఉంది. ఇక్కడ దీనివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. కరెంట్ క్యారింగ్ వైర్ జనరేట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆ డైరెక్షన్ ఎటు అని కనుక్కోవాల్సింది ఇక్కడ ఈ పాయింట్ దగ్గర డైరెక్షన్ ఎటో మనం కనుక్కుంటున్నాం. ఇప్పుడు ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ పెడితే పైనకు వచ్చింది, అంటే పి అనే పాయింట్ దగ్గర డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అవుట్ సైడ్ బి డాట్ పెట్టినాం, బయటకంటే పైనకి. ఈ పెన్ నిబ్బు ఎటు సైడ్ ఉంది, పైనకి ఇట్లా వస్తుంది. ఇప్పుడేమో కరెంట్ ఇటు వస్తుంది అంటే థంబ్ ఇన్ ద డైరెక్షన్ పెట్టి పి అనే పాయింట్ దగ్గర కావాలి మనకి. పి అనే పాయింట్ దగ్గర కావాలి కాబట్టి ఇట్లా పెట్టి ఇట్లా లేపుతాం. పి అనే పాయింట్ ఏడుంటే అక్కడ తీయాలి. ఇటు సైడ్ ఉందనుకో, సపోజ్ పి అనే పాయింట్ ఇక్కడ ఉందనుకోండి, అప్పుడు ఇట్లా పెడతాం, అప్పుడు లోపలికి వస్తుంది. అంటే పీ డాష్ అనే పాయింట్ అనుకో, ఇక్కడనేమో లోపలికి అంటే కరెంట్ ఇటు పెట్టి ఆడ ఆ పాయింట్ పైన స్క్రోల్ చేయాలి మనం. కరెంట్ ఇటు పెట్టి కరెంట్ వైర్ పైన పెట్టి ఇట్లా స్క్రోల్ చేస్తే లోపలికి పోయింది కాబట్టి ఇంటూ. ఇక్కడనేమో అవుట్ సైడ్ ఇటు సైడ్ కాబట్టి ఇట్లా అనాలి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడనేమో అటు సైడ్ కాబట్టి ఇట్లా పైన స్క్రోల్ చేస్తే పైనకి వచ్చింది. అదే ఇటు సైడ్ కావాలనుకోండి, పీ డాష్ పాయింట్ దగ్గర కావాలనుకో, అప్పుడు ఇట్లా పెడతాం, ఇలా పెట్టి ఇట్లా లోపలికి ఇంటూ వస్తుంది. అంటే వైర్కి ఇటు సైడ్ అనే దానిపైన డిపెండ్ అవుతుంది. అందుకనే రూల్ నేర్చుకోవాలి, పర్ఫెక్ట్గా గుర్తుంచుకోవాలి. దాంట్లో నేర్చుకోవడానికి ఏముంది, చాలా సింపుల్. ఇక్కడేమో ఇట్లా లోపలికి కాబట్టి క్రాస్ పెట్టినాం, ఇక్కడేమో బయటకి. ఎందుకు ఇది ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ పెట్టినాం, తంబు ఇలా పైన కంటే పైనకి లేచింది కాబట్టి అవుట్ సైడ్. ఇప్పుడేమో కరెంటే లోపలికి వెళ్తుంది. అంటే వైర్ ఎట్లుందంటే ఇట్లుంది, ఈ పెన్ ఎట్లుందో వైర్ అట్లుంది, వైర్ లోపల కరెంట్ పోతుంది. వైర్ ఎట్లుందంటే అంటే లోపల నుంచి బయటికి వెళ్ళట్లే, డాట్ ఉంది కాబట్టి లోపల నుండి బయటికి వెళ్తుంది. అంటే ఇటు నుంచి అటు పోతలే, అటు నుండి ఇటు వస్తుంది, అటు నుండి బయటకు వస్తుంది, పేపర్లో నుంచి బయటకు వస్తుంది. అంటే కరెంట్ ఇట్లా వస్తుంది. కరెంట్ ఇట్లా వస్తుంటే పాయింట్ పి అంటే ఇక్కడ సమ్వేర్ ఈ లొకేషన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ ఉంటుందని కనుక్కోవాలంటే ఎప్పుడైనా థంబ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంటు. ఇప్పుడు అవుట్ సైడ్ ఉంది కాబట్టి థంబ్ ఇట్లా పెడతాం, పెట్టి ఫింగర్ స్క్రోల్ చేయాలి. ఫింగర్స్ ఇటు స్క్రోల్ చేస్తే అదే డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు పి అనే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్క్రోల్ చేస్తే పి అనే పాయింట్ దగ్గర ఇట్లున్నాయి ఫింగర్స్ కాబట్టి ఇటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ బీ బార్ అనేది ఇట్లుంటుంది. అంటే రౌండ్గా ఫీల్డ్ లైన్స్ అనేవి ఇట్లా పోతాయి అనమాట, రౌండ్ తిరుగుతున్నాయి. అంటే వైర్ ఇట్లుంటే వైర్ చుట్టూ కూడా ఇట్లా తిరుగుతాయి రౌండ్గా ఫీల్డ్ లైన్స్. ఈ పాయింట్ దగ్గర ఇట్లా టాంజెన్షియల్ ఇట్లా ఇక్కడనేమో లోపలికి వెళ్తుంటే థంబ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఫింగర్ స్క్రోల్ చేయాలి. ఈ పి అనే పాయింట్ సపోజ్ ఇక్కడ ఉంటే ఈ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే థంబ్ లోపలికి కరెంట్ లోపలికి వెళ్తుంది కాబట్టి లోపలికి పెడతాం, ఫింగర్ స్క్రోల్ చేస్తే ఇట్లా వస్తున్నాయి.
సపోజ్ ఇక్కడ ఉంది అనుకో పి అనే పాయింట్, ఇట్లా పెడతాం, స్క్రోల్ చేస్తాం. స్క్రోల్ చేస్తే ఇట్లా మొత్తానికి ఫింగర్స్ ఎటు స్క్రోల్ అయితే అది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడికి డైరెక్షన్ అనేది ఎట్లా కనుక్కోవాలని క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు ఫార్ములా మ్యాగ్నిట్యూడ్ ఎట్లా కనుక్కోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వైర్ ఉంది, ఆ వైర్లో 2 ఆంపియర్ కరెంట్ వెళ్తుంది. కరెంట్ని యాంపియర్స్లో వస్తారు, అందుకని 2 ఆంపియర్. క్వశ్చన్లు ఇస్తారు ఆ కరెంట్ ఎంత వెళ్తుంది అనేది. 2 ఆంపియర్ కరెంట్ వెళ్తుంది. 2 ఆంపియర్ కరెంట్ వెళ్తుంటే ఆ వైర్కి ఎగ్జాక్ట్లీ 10 మీటర్స్ డిస్టెన్స్లో ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత, దాని డైరెక్షన్ ఏంటి అని అడుగుతున్నాడు. అయితే ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ వైర్ యొక్క ఎండ్ పాయింట్స్ జాయిన్ చేస్తే యాంగిల్స్ ఇవి. అలా ఇస్తారు క్వశ్చన్లో యాంగిల్స్ ఎంత అని. ఎండ్ పాయింట్స్ జాయిన్ చేస్తే అంటే దీనికి ఎండ్ ఇది, దీనికి ఎండ్ ఇది. ఎండ్ పాయింట్స్ జాయిన్ చేస్తే ఇటేమో 45 డిగ్రీస్ యాంగిల్, ఇటేమో 30 డిగ్రీస్ యాంగిల్. ఎండ్ పాయింట్స్ జాయిన్ చేసే యాంగిల్ అది, డిస్టెన్స్ అనేది 10 మీటర్స్. ఇక్కడ నేను ఈ ఫార్ములాలో మీకు ఇవి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆర్ అంటే డిస్టెన్స్, ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అయి ఉండాలి. ఏ డిస్టెన్స్ పడితే ఆ డిస్టెన్స్ కాదు, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మాత్రమే తీసుకోవాలి పాయింట్ నుండి. θ1 అంటే యాంటీ క్లాక్ వైజ్లో మెజర్ చేసే యాంగిల్, θ2 అంటే క్లాక్ వైజ్లో మెజర్ చేసే యాంగిల్, ఐ అంటే కరెంట్ క్యారింగ్ అంటే ఆ వైర్లో ఎంత కరెంట్ ఉందో ఐ అది. 4π అనేది మామూలు వాల్యూ, μ0 అనేది ఇట్లా పర్మేబిలిటీ అంటుంది దాన్ని. అవన్నీ వాల్యూస్ అవి. μ0 వాల్యూ ఎంత అంటే μ0 = 4π × 10⁻⁻7. అంటే μ0 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 4π క్యాన్సిల్ అయితే 10⁻⁻7 ఉంటుంది. జస్ట్ కాన్స్టెంట్ అంటే పర్మేబిలిటీ అని దానికి ఉంటుంది. బట్ మనకు క్వశ్చన్స్లో అయితే ఎంత ఇస్తారు. అప్పుడు ఇక్కడేమో 45 డిగ్రీస్ పైనకి, 30 డిగ్రీస్ కిందకి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 10 మీటర్. కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ ఏం కనుక్కోవాలి, బీ బార్ అనుకోవాలి, దాని మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్. అయితే మనం ఫార్ములా ఏం తెలుసు, μ = μ0I/4πr × sin θ1 + sin θ2. ఇక్కడ μ0 అంటే 4π × 10⁻⁻7 ఇంటూ ఐ ఎంత 2 ఆంపియర్ బై 4π × ఆర్ ఎంత 10 మీటర్స్. 10 అన్ని ఎస్ఐ యూనిట్స్లో ఉన్నాయి, ఏం మార్చని వస్తుంది. ఒకవేళ సీజీఎస్ ఉంటే కొన్ని సీజీఎస్ కొన్ని ఎస్ఐ సిస్టంలో ఉండొద్దు. ఎప్పుడైనా మనం ఫార్ములాలో అప్లై చేసేటప్పుడు ఉంటే అన్ని సీజీఎస్ లేకపోతే అన్ని ఎస్ఐలు ఉండాలి, మీటర్స్లో ఉండాలి. మ్యాక్సిమం అందరు ఎస్ఐ యూనిట్స్ పడుతున్నాం. మీటర్స్ అంటే మాస్ ఉంటే కేజీలో ఉండాలి, డిస్టెన్స్ అయితే మీటర్లో ఉండాలి. ఇట్లా పెట్టుకోవాలి. μ0I/4πr × sin θ1. sin θ1 ఎంత 45 డిగ్రీస్, sin 45 + sin 30 చేస్తే 4π క్యాన్సిల్. 2 10 ఉంది అంటే 10 ఇది పైనకి వెళ్తే మైనస్ అవుతుంది, 10⁻⁻8 అవుతుంది. అంటే క్యాలిక్యులేషన్స్ అంటే 2 × 10⁻⁻8 ఇంటూ sin 45 ఎంత 1/√2 ప్లస్ sin 30 ఎంత 1/2. ఇది క్యాలిక్యులేషన్ చేసేస్తే వాల్యూ వస్తుంది. క్యాలిక్యులేషన్స్ మీరు చేసుకోవచ్చు. ఇది వాల్యూ, బీ బార్ యొక్క వాల్యూ. డైరెక్షన్ ఎటు అని కూడా అడుగుతారు. బీ బార్ అనేది వెక్టార్ క్వాంటిటీ కాబట్టి మ్యాగ్నిట్యూడ్ తెలవాలి, డైరెక్షన్ తెలవాలి. ఇది మ్యాగ్నిట్యూడ్ అయితే వచ్చింది. మరి డైరెక్షన్ ఎట్లా అనుకోవాలి, థంబ్ రూల్, మన రైట్ హ్యాండ్ థంబ్ రూల్. థంబ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్, స్క్రోల్ ఫింగర్స్. అంటే పీ పాయింట్ ఇటు ఉంది కాబట్టి ఫింగర్స్ లోపలికి వస్తున్నాయి కాబట్టి ఇటు సైడ్. అంటే దీని మీనింగ్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇట్లా లోపలికి వెళ్తుంది. దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే ఇది, డైరెక్షన్ ఇది, అది మెయిన్ మ్యాటర్. కాబట్టి ఈ ఫార్ములా బేసిక్ అప్లికేషన్ చెప్పిన. ఇంకా ఫ్యూ మోడల్స్ అనేది చూద్దాం. ఫార్ములా అప్లై చేసి ఫార్ములా పైన క్వశ్చన్స్. క్వశ్చన్ 1 ఏంటంటే ఒక స్క్వేర్ టైప్లో ఉంది సెటప్. అంటే ఇదొక వైర్, ఇదొక వైర్, ఇదొక వైర్, అంత సైక్లిక్ అంటే ఇది మొత్తం ఒకటే వైర్. ఐ కరెంట్ క్యారీ చేస్తుంది. ఆ వైర్ అనేది ఏ షేప్లో ఉంది, స్క్వేర్ షేప్లో ఉంది. ఆ స్క్వేర్ లెంత్ ఎంత, ఏ. అయితే వాళ్ళు ఏమడుతున్నారంటే సెంటర్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అండ్ డైరెక్షన్ ఎంత. సెంటర్ అనే పాయింట్ పి అనే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత, డైరెక్షన్ ఎంత, డైరెక్షన్ ఎంత అంటే చెప్తాను, డైరెక్షన్ రేటు అని అడుగుతున్నారు. ఇది ఎట్లా సాల్వ్ చేయాలంటే సేమ్ మనకి ఇంతకుముందు తెలిసిన ఫార్ములానే. మనకి ఏం ఒకటే ఫార్ములా తెలుసు. మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ దీంతో అయిపోతాయి. కాకపోతే ఎలా అప్లై చేయాలని తెలియదు. μ0I/4πr × sin θ1 + sin θ2. ఇది ఒకటే ఫార్ములా తెలుసు. అన్ని క్వశ్చన్స్ అంతే.
అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు కరెంట్ క్యారింగ్ వైర్ అంటే ఈ ఫార్ములా మైండ్లోకి వచ్చేసేయాలి. ఏ క్వశ్చన్ వచ్చినా మ్యాక్సిమం దీనిలో నుంచి, కాకపోతే మల్టిపుల్ కేసెస్ వేరు వేరు ఉంటాయి అంతే. ఇప్పుడు ఇది స్క్వేర్ అంటే ఈ యాంగిల్ అంతా 90. ఇక్కడ మనకి ఏం తెలుసు, ఆరు తెలుసు, అంటే ఈ నుంచి ఇటుకి డిస్టెన్స్ ఎంతో తెలుసుకోవచ్చు. ఇది ఏ అంటే ఖచ్చితంగా A/2 ఉంటుంది, హాఫ్ ఉంటుంది కాబట్టి. స్క్వేర్ అంటే మిడిల్ ఉంటుంది కదా, అంటే ఇటు A/2 ఇటు A/2, ఆరు తెలిసిపోయింది A/2. అయ్యే దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. ఇది కాన్స్టెంట్స్. θ1 θ2 తెలిస్తే క్వశ్చన్ అయిపోయినట్టే. కాబట్టి ఇది 90 డిగ్రీస్. స్క్వేర్లో అన్ని సైడ్లు 90 డిగ్రీస్ ఉంటాయి కాబట్టి ఇది ఓకే. అంటే మనకి ఎండ్ పాయింట్స్ జాయిన్ చేయాలి, మనకు కావాల్సిన దాని దగ్గర నుంచి జాయిన్ చేస్తే ఇది 90 అంటే ఇది ఎగ్జాక్ట్లీ స్క్వేర్ కాబట్టి మధ్యలో ఉంటుంది. ఇటు 45 అవుతుంది, ఇటు 45 అవుతుంది. బైసెక్ట్ చేసేసి ఆఫ్ అయిపోతాయి యాంగిల్స్. ఇటు 45 అటు 45 అంటే ఈ యాంగిల్ 45, అంటే ఇటు 45 ఇటు 45, ఇక్కడేమో ఆటోమేటిక్గా 90, ఎందుకంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి మనకి. ఈ నుండి ఈ వైర్కి జాయిన్ చేసినాం, ఇది పర్పెండిక్యులర్ అంటే ఇది పర్పెండిక్యులర్. ఇది 90 ఉంది, ఇది 45 ఉంది, అంటే క్లియర్ చేస్తా. ఇక్కడ వేస్తే ఇది 45, ఇది 90, ఎందుకంటే మనకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి. ఇది A/2, ఇది పర్పెండిక్యులర్ తీసుకున్నాం మనం కాబట్టి. ఇది 90, ఇది 45 అయితే టోటల్ 180. 180లో 90 ఉంది, 90 ప్లస్ 45 135. 135 90 ప్లస్ 45 135. 135కి 180కి ఇంకెంత డిఫరెన్స్ ఉంది, ఇంకా 45 డిగ్రీస్ ఉంది. 135 ప్లస్ 45 ఎంత, 180. ట్రయాంగిల్లో అన్ని యాంగిల్స్ కలిపితే 180 రావాలి. అంటే ఖచ్చితంగా ఈ యాంగిల్ కూడా 45. కాబట్టి ఈ యాంగిల్ 45, ఈ యాంగిల్ 45. మనకు తెలుసు కదా ఫార్ములా. ఇట్లుంటే ఇది వైర్ I అయితే, క్యారింగ్ కరెంట్ I అయితే, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ R అయితే, ఇది θ1 అయితే, ఈ θ2 అయితే ఈ ఫార్ములా. అంటే ఇక్కడ కూడా సేమ్ అంతే సీన్ వచ్చింది. ఇది 45, మళ్ళీ కింద కూడా సేమ్ అంతే. ఇది 45, ఇది జస్ట్ లైన్స్, దీని ఏముండదు. ఇది కరెంట్ క్యారింగ్ వైర్. దీని నుంచి ఇటుకి డిస్టెన్స్ ఇది ఏ అంటే ఇటు A/2 ఇటు A/2. అంటే R is equals to A/2. R equal to A/2. θ1 45, θ2 45, దట్ ఈక్వల్ టు θ2 45. అన్ని కేసెస్లలో 45 కాదు, ఈ కేసులో మాత్రం 45 అయింది. అట్లా ఈ ఒక్క వైర్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అనేది కనుక్కున్నాం. తర్వాత ఈ వైర్ వల్ల కనుక్కోవాలి, ఈ వైర్ వల్ల కనుక్కోవాలి, ఈ వైర్ వల్ల కనుక్కోవాలి. ఇవన్నీ వైర్లు కనుక్కోవాలి. వైర్లు కనుక్కొని అది వెక్టార్ కాబట్టి యాడ్ చేయాలి. వెక్టార్ సేమ్ డైరెక్షన్ ఉంటే డైరెక్ట్ యాడ్ చేయొచ్చు, డిఫరెంట్ డైరెక్షన్ ఉంటే వేరేలాగా యాడ్ చేయొచ్చు. అదే స్కేలార్ అయితే ఎట్లయినా యాడ్ చేయొచ్చు. ఫస్ట్ డైరెక్షన్ అనుకుంటే మనకి ఫర్దర్ ఎట్లా ప్రొసీడ్ కావాలని అర్థమవుతుంది. కాబట్టి థంబ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ 5 పెడితే ఫింగర్స్ పైనకి వస్తున్నాయి, అంటే దీనివల్ల పైనకు ఉంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అవుట్వర్డ్స్ ఫ్రమ్ ద పేపర్, దీనివల్ల కూడా అంతే. కరెంట్ ఇటు పెడితే రోల్ చేస్తే పైనకి వస్తుంది, దీనివల్ల కూడా అంతే పైనకి, దీనివల్ల కూడా అంతే పైనకి, అన్నిటి వల్ల పైనకి. అంటే డైరెక్షన్ అన్నిటికి సేమ్ ఉంది. డైరెక్షన్ సేమ్ ఉంటే వెక్టర్స్ని డైరెక్ట్ యాడ్ చేయొచ్చు, మన స్కేలర్స్ యాడ్ చేసినట్టు. కాబట్టి ఏదో ఒక్క వైర్ వల్ల కనుక్కుంటే సరిపోతుంది. దాన్ని ఇంటూ 4 టైమ్స్ చేస్తే అన్ని వచ్చేసి, ఎందుకంటే డైరెక్షన్ సేమ్, మ్యాగ్నిట్యూడ్ సేమ్, ఎందుకంటే అన్ని సేమ్ డిస్టెన్స్ దగ్గరనే ఉంటాయి. దీనికి డిస్టెన్స్ A/2, దీనికి 45 వస్తుంది, మళ్ళీ దీనికి 45 వస్తుంది, దీనికి మధ్యలో కూడా A/2, అట్లా అన్నిటికీ సేమే కాబట్టి ఏదో ఒక్కదాన్ని అనుకుని ఇంటూ 4 వేసేసి అన్ని వస్తాయి, ఎందుకంటే అన్ని డైరెక్షన్ సేమే కాబట్టి డైరెక్ట్ యాడ్ చేయొచ్చు. కాబట్టి దీని ఒక్కదాని వల్ల కనుక్కుందాం, ఇంటూ 4 వేసేద్దాం. B ఈజ్ ఈక్వల్స్ టు దీని ఒక్కదాని వల్ల మ్యాగ్నిట్యూడ్ ఎంత, μ0 అంటే 4π ఇంటూ 10⁻⁷ ఇంటూ I/4πr. 4π ఇంటూ R ఎంత, A/2 ఇంటూ sin θ1 45 ప్లస్ sin 45 డిగ్రీస్, రైట్. 4π క్యాన్సిల్. I ఇంటూ అంటే 2 పైనకి వెళ్తుంది, 2 ఇంటూ 10⁻⁷ ఇంటూ I/A ఇంటూ 1/√2 ప్లస్ 1/√2 sin 45 1/√2 కాబట్టి, అంటే 1/√2 ప్లస్ 1/√2 2/√2. 2 ఇంటూ 10⁻⁷ ఇంటూ I ఇంటూ I/A ఇంటూ 2/√2.
రైట్. 2/√ అంటే 4 అవుతుంది. 4 ఇంటూ 10⁻⁻7 ఇంటూ I/A√2. రైట్. దీన్ని ఇది ఒక్క వైర్ వల్ల మ్యాగ్నిట్యూడ్ మనకి 4 టైమ్స్ కావాలి నెట్. అంటే బి పాయింట్ వల్ల ఇక్కడ మొత్తం అన్ని వైర్ వల్ల కనుక్కోవాలి కాబట్టి ఇంటూ 4 ఇస్తాం మనం. 4 ఇంటూ mod b bar is equals to 16 ఇంటూ 10⁻⁻7 ఇంటూ I/A√2. ఇది ఆన్సర్. డైరెక్షన్ ఎటు అవుట్వర్డ్స్. డాట్. కాబట్టి దీన్ని ఇంకోలా కూడా అది అర్థం చేసుకోవచ్చు. అంటే దీనివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B1 అనుకోండి. B1 దీనివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B1, దీనివల్ల B2, దీనివల్ల B3, దీనివల్ల B4 ఇట్లా అనుకున్నాం అనుకో. అప్పుడు B నెట్ అనేది అంటే వెక్టర్ అడిషన్ ఎప్పుడైనా వేస్తారు సమ్ ఆఫ్ ఆల్ B1 బార్ ప్లస్ B2 బార్ ప్లస్ B2 బార్ ప్లస్ B3 బార్ ప్లస్ B4 బార్. అన్నిటి డైరెక్షన్ సేమ్ ఉన్నాయి, అన్ని అవుట్ వాడే, అన్నిటి మ్యాగ్నిట్యూడ్ సేమ్. కాబట్టి 4 ఇంటూ ఏదన్నా ఒకటి mod of B1 బార్ B2 బార్ B3 బార్ B4 బార్ ఏదైనా వేసుకోవచ్చు. అన్నిటి వాల్యూ సేమే, బీకి ఈక్వలే కాబట్టి 4 ఇంటూ mod B బార్. ఇట్లా అయిపోయింది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమో సేమ్ ఇలా అక్కడ మోడల్, కాకపోతే ట్రయాంగిల్ షేప్. ట్రయాంగిల్ అనేది ఈక్యులేటర్ ట్రయాంగిల్. ఈక్యులేటర్ ట్రయాంగిల్లో 60 degrees యాంగిల్ ఉంటుంది, అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఇది ప్రాపర్టీ ఈక్యులేటర్ ట్రయాంగిల్. అన్ని యాంగిల్స్ 60 ఉంటాయి, అన్నిటి సైజు ఈక్వల్ ఉంటాయి. అంటే ఈ సైడ్ యాంగిల్, ఈ సైడ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉందో ఈ సైడ్ అంతే, ఈ సైడ్ అంతే, అన్ని సైడ్స్ ఈక్వల్, అన్ని యాంగిల్స్ 60 degrees. ఇప్పుడు దీని సెంటర్లో మనం కనుక్కోవాలి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఈ వైర్ వల్ల కనుక్కోవాలి, ఈ వైర్ వల్ల కనుక్కోవాలి, ఈ వైర్ వల్ల కనుక్కోవాలి. అన్నిటిని వెక్టర్ అడిషన్ చేస్తే నెట్. అంటే దానిపైన ఎగ్జాక్ట్ ఈ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత, దాని డైరెక్షన్ ఎంత అనేది కనుక్కోవాలి. అది క్వశ్చన్. దీని లెంత్ ఎల్లో, అంటే దీని లెంత్ కూడా ఎల్లో ఉంటుంది, దీని లెంత్ కూడా ఎల్లో ఉంటుంది. ఇప్పుడు దీన్నే ఇక్కడ క్లియర్గా ఇచ్చిన అర్థం కావడానికి. అంటే ఈక్యులేటర్ ట్రయాంగిల్లో అన్ని 60 degrees ఉంటాయి కాబట్టి ఈ నుంచి ఇడికి ఇట్లా ఎండ్ అంటే ఈ ఒక్క వైర్ అనుకో, ఈ రెండు మర్చిపోండి. ఈ ఒక్క వైర్కి ఎండ్ పాయింట్ జాయిన్ చేస్తే ఈ యాంగిల్ని ఇది ఎగ్జాక్ట్ హాఫ్ డివైడ్ చేస్తుంది. అంటే ఇటు 30 degrees అవుతుంది, అటు 30 degrees అవుతుంది. అంటే మనకి టీటా అనేది వచ్చేసింది ఇక్కడ. ఇటు సైడ్ కూడా అంతే, ఇటు ఒక యాంగిల్. అంటే రెండు θ1 θ2 రెండు ఇక్కడ వచ్చేసాయి మనం కనుక్కోవాల్సింది అట్లాగా. ఇంకోటి R కనుక్కోవాలి. R అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ వైర్. అంటే ఇట్లా పర్పెండిక్యులర్ తీసుకుంటే ఈ డిస్టెన్స్ ఎంతనో అది R. కాబట్టి దాన్ని క్లియర్గా ఇక్కడ వేసిన. ఎండ్ పాయింట్ జాయిన్, ఈ ప్రస్తుతానికి ఒక వైర్ కన్సిడర్ చేయండి. ఎండ్ పాయింట్ జాయిన్ చేస్తే ఇటు 30 degrees, ఇటు 30 degrees, ఇటు ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాబట్టి పర్పెండిక్యులర్ తీసుకున్నాం. పర్పెండిక్యులర్ తీసుకుంటే పర్పెండిక్యులర్ అంటేనే 90 degrees కదా. ఇది 90, ఇది 90 అవుతుంది. 30, 90 ఇక్కడనే 120 అయినాయి. టోటల్ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిపోతుంది. టోటల్ యాంగిల్స్ సమ్ చేస్తే 180 రావాలి. కాబట్టి ఇది 90, 30, 120, 180 మైనస్ 120 చేస్తే 60 degrees. అంటే ఈ యాంగిల్ 60, ఈ యాంగిల్ 60. అంటే θ1 60 degrees, θ2 60 degrees. θ1 θ2 తెలిసిపోయినాయి. ఇంకేం తెలవాలి కనుక్కోవాలంటే R తెలవాలి. R తెలవాలంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తెలవాలి. ఇది టోటల్ ఎల్ లెంత్ అనుకుంటే ఇటు సైడ్ మిడ్ పాయింట్ దగ్గర పర్పెండిక్యులర్ తీసుకుంటే ఇది దీనికి మిడ్ పాయింట్కి సూటి ఉంటుంది. ఇవి P అనే పాయింట్ కాబట్టి ఎగ్జాక్ట్లీ ఈక్వల్గా డివైడ్ చేస్తాయి L/2, L/2. ఇప్పుడు sin 60 అన్న మనకి ఏం కావాలి, అడ్జసెంట్ సైడ్. అంటే ఈ యాంగిల్కి అడ్జసెంట్ సైడ్ ఇది తెలవాలి కాబట్టి cos 60 అప్లై చేసిన cos 60 అప్లై చేస్తే హైపోటెన్యూస్ తెలవాలి. కాబట్టి మనకి ఏం తెలవాలో ఆ రేషియో అప్లై చేయాలంటే సైనా, కాసా, టానా ఇది కావాలనేది మనం చూసుకోవాలి ముందు R తెలియడానికి. ఇక్కడ మనకి ఏమేమి తెలుసు, 60 degrees తెలుసు, ఈ వాల్యూ మనకు కావాలి, ఇది తెలుసు. అంటే అడ్జసెంట్ తెలుసు, ఆపోజిట్ తెలుసు. కాబట్టి tan వాడుకుంటే బెటర్. tan 60 degrees ఈజ్ ఈక్వల్స్ టు దీని లెంత్ R అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా tan అంటే R. అంటే R ఈజ్ ఈక్వల్స్ టు L/2 బై tan 60 ఎంత, sin 60 √3 రైట్. అంటే R ఈజ్ ఈక్వల్స్ టు L/2 √3. tan 60 అంటే sin 60 బై cos 60